భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు లేబర్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మిట్టపల్లి గ్రామ సర్పంచ్ చింతల శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారుతూ ఉన్నా కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగదాంపల్లి అర్బన్ మండలం పొన్నాల మిట్టపల్లి గ్రామాలలో బీఎన్ఆర్కేఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 14 రంగాల కార్మికులను ఏకం చేసేందుకే గ్రామాన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తమ హక్కుల సాధన కోసం భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మిట్టపల్లి గ్రామ సర్పంచ్ చింతల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తమ గ్రామంలో భవన నిర్మాణ రంగ కార్మికుల భవనం కోసం స్థలం కేటాయించేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. బీఎన్ఆర్కేఎస్ జెండా ఆవిష్కరణకు తనను అతిథిగా పిలిచినందుకు కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎన్ఆర్కేఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, బాల్ నర్సయ్య, పరశురాములు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన జిల్లా స్థాయి పెద్దలకు, మా గ్రామ భవన కార్మికులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు భవన కార్మికులకు ముఖ్యంగా ఈఎస్ఐ కార్డు అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో వైద్యం అనేది వాళ్ళకు ఉంటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఈఎస్ఐ ఉండాలి, మళ్ళీ ఒకటి బీమా ఉండాలి, ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. గవర్నమెంట్ తప్పకుండా మా జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కాకుండా స్టేట్ లెవెల్లో అందరికీ భవన కార్మికులకు కంపల్సరిగా ఇన్సూరెన్సు అండ్ ఈఎస్ఐ కంపల్సరిగా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వీళ్ళకు ముఖ్యంగా ఒకటి స్థలం లేదు. వీళ్ళకు భవన నిర్మాణానికి స్థలం ఉంటే గ్రామ సర్పంచ్ అయినటువంటి తిరుపతి అన్న గారికి, మిట్టపల్లి గ్రామ అధ్యక్షులకు, కార్యదర్శులకు, మిట్టపల్లి భవన నిర్మాణ కార్మికులకు, వివిధ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సెక్రటరీలకు పేరు పేరున నమస్కారం. మరి ఏ రోజు ఏది పెట్టినా అర్బన్ మండలంలో మిట్టపల్లి గ్రామంలో ఏ ప్రోగ్రాం పెట్టినా వాళ్ళు మా జిల్లా కమిటీకి కానీ టౌన్ కమిటీకి కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతిదీ మేము కూడా సైతం అని చెప్పి కార్మికులు మరి ఇటువంటి శాతగాని టైం ఇంత దగ్గరకు వచ్చినా కానీ మరి వాళ్ళ కార్మికుల పక్షాన ఉండి గలమెత్తి మాట్లాడుతున్నారు అని అంటే మా కార్మికులు మరి అందరూ ఆలోచించాలి. ఎందుకనంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 25 మండలాలకు గాను మరి అన్ని గ్రామాలల్లో జెండా ఆవిష్కరణ ఉంటుంది. కావున రేపు ఆదివారం రోజున కూడా కొండపాక మండలంలో 11 గ్రామాలు మరి